ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోటరీ నగర్లోని ఎస్పీఐ ముందు ధర్నా నిర్వహించారు. హిడెన్ బర్డ్ నివేదిక ఆధారంగా అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి కుటుంబాలు నష్టపోయాయన్నారు. హిడెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించి నిజాలను బయటికి తీయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ సంస్థలు అయిన ఎస్బీఐ, ఎల్ఐసి పోర్టులను ప్రైవేట్ పరం చేయడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. నశించాలి మోడీ ఆర్థిక విధానాలు నశించాలి దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సేవ్ ఎల్ఐసి, ఎస్బీఐ ఈ రెండు సంస్థల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఎస్బీఐ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గత కొన్ని రోజులుగా హిడెన్ బర్గ్ మరి న్యూస్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ ఏదైతే ఆయన సంస్థలు ఉన్నాయో అవన్నీ నష్టపోవటం వలన దేశంలో ప్రజలపైన అనేక రకాలుగా భారం పడుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎల్ఐసి, ఎస్బీఐ పెట్టుబడులను పెట్టడం వల్ల ఆయన సృష్టించినటువంటి షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవటం వలన దేశంలో ఆర్థికంగా